లగచర్ల ఘటనలో మొదటి ముద్దాయి ఎవరు? దీనిపై రాజకీయ మంటలు రాజుకున్నాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ని చూద్దాం. కల్వకుంట్ల తారక రామారావు గారు అధికారం కోల్పోయినటువంటి బాధ సహనంలో ఎక్కడికక్కడ వారి కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నారు. అధికారులను అడ్డుకోవడం, అధికారుల మీద దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. దీనికి శిక్ష తప్పదు. కేటీఆర్ నువ్వు శిక్ష ఫేస్ చేయాల్సిందే. కేటీఆర్ ఫోన్ కాల్ పోయిన తర్వాతే ఇక్కడ నరేందర్ రెడ్డి గారు వారి కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఉసిగొలిపి కలెక్టర్ మీద దాడికి పాల్పడ్డారు. కాబట్టి దీంట్లో మొదటి ముద్దాయి కేటీఆరే. కేటీఆర్ మొదటి ముద్దాయట. అప్పుడే కేటీఆర్ మొదటి ముద్దాయని పీసీ ప్రెసిడెంట్ ఎట్లా చెప్తాడు? అంటే మొదలే పోలీసు వాళ్ళకి చెప్తున్నారన్నట. మీరు ఆ బాధ్యతతోటే మాట్లాడుతున్నాడు ఆయన పీసీ ప్రెసిడెంట్. ఎందుకు కేటీఆర్ మొదటి ముద్దాయి అవుతాడు? ప్రత్యక్షంగా కేటీఆర్ ఉన్నారా? ఎస్ అన్న, రైతులు ఇట్లా ప్రాబ్లం ఉంది, భూములు గుంజుకుంటున్నారు, రైతులు ఆందోళన చెందుతున్నారు అంటే మా కేటీఆర్ చెప్తాడు నరేందర్ రెడ్డి గారికి. ఎస్ నువ్వు రైతుల పక్షాన నుండి పోరాడు నరేందర్ అని చెప్తాడు. దాంట్లో కుట్ర ఏమున్నది? బహిరంగంగానే వాళ్ళే వచ్చి కేటీఆర్ గారిని వచ్చి కలిసినారు తెలంగాణ భవన్లో. రైతులు వచ్చి బహిరంగంగానే కలిసినారు. దాంట్లో కుట్ర ఏముంది? ఏదో ఒకటి చేసి అరెస్ట్ చేయాలి.